మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాల సభ్యులను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ములుగు జిల్లా కలెక్టరేట్లో సర్ప్ తెలంగాణ బిట్స్ పిలాని హైదరాబాద్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంక్యుబేటర్ ప్రోగ్రాం అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 300 మహిళా ఆధారిత వ్యాపారాలను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణలో మార్గదర్శకత్వం అందిస్తామన్నారు. అర్హత కలిగిన మహిళా వ్యాపారవేత్తలకు వ్యాపార విస్తరణ, యంత్రాలు, పరికరాలు, ముడిసరుకు కోసం 1,00,000 నుంచి 15 లక్షల రూపాయల వరకు గ్రాంట్ పొందే అవకాశం ఉందన్నారు. వారితోటి తెలంగాణ సెర్ప్ ఇంక్యుబేటర్ కార్యక్రమాన్ని మన జిల్లా కార్యాలయంలో నిర్వహించుకోవడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మన అడిషనల్ కలెక్టర్ సంపత్రావు గారికి, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ గారికి, మరియు బిట్స్ పిలాన్ నుంచి వచ్చిన నవీన్ కృష్ణన్ గారికి, మరి మన జిల్లా డిఆర్డిఓ గారికి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు గారికి, అడిషనల్ డిఆర్డిఓ గారికి, వేదిక మీద ఉన్న జిల్లా సమైక్య, ఇక్కడికి వచ్చిన ఏపీఎంస్, ఇతర సెర్ప్ అధికారులు, మండల సమైక్య అధ్యక్షురాలు, మరి సిఏలు అందరికీ, మన సెర్ప్ స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరు తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కళ మహిళలను కోటీశ్వరరాలు చేయాలి అనేది ఒక సంకల్పం పెట్టుకున్నాడు. అయితే ఈ రోజుల్లో ఎట్లయిందంటే రాజకీయం సంకల్పం కలగనడం కూడా తప్పైపోయింది. అరే నా లక్ష్యం ఇది, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా ఆయన, నేను మంత్రి కావాలనుకున్న ఆయన, మీరు మండల సమైక్య అధ్యక్షురాలు కావాలనుకున్నారు అయినరు, లేదా సిఏ పోస్ట్ కొట్టాలనుకున్నారు కొట్టిర్రు, డిఆర్డిఓ, ఇది ఒక సంకల్పం, అది తప్పు కాదు. అయినా దానికోసము మన ముఖ్యమంత్రి గారు ఏ మార్గం ఉంటే ఆ మార్గం. నిన్న కూడా మరి సివిల్ సప్లై వాళ్ళ మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద గోదాములు మహిళలకే కట్టిద్దాం, ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు ఎక్కడున్నాయో చూడండి అని నిన్న చెప్పడం జరిగింది. అంటే మహిళల మీద ఆ రకమైనటువంటి నమ్మకం, గౌరవం కూడా ఉంది. ఎందుకు అంటే ఇంట్లో ఒకటే సిద్ధాంతం, ఇంట్లో ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే ఇల్లు మొత్తం సంతోషంగా ఉంటుంది. అట్లా ప్రతి ఇళ్లలో సంతోషం ఉందనుకో, రోడ్ల మీద కొట్టుకుని ఉండదు, భర్త తాగి బయట రోడ్డు మీద తాగుతూ లేదు ఉండదు, లేకుంటే అక్క అమ్మగారింటి పోవుడు ఉండదు, ఇల్లు వదిలిపెట్టి, ఇవన్నీ ఉంటది. అప్పుడు మంచిగా ఉన్నప్పుడు పిల్లలు కూడా బాగా చదువుకుంటారు, లేదా వ్యవసాయం కూడా బాగా నడుస్తుంది, బాగా పని చేసుకుంటారు.